ప్రసాదం విషయంలో కూడా పలు అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. దీనిపై అధికారులు అయితే ఒక పక్కన దీనిపై ప్రధానంగా చూసుకుంటే ఒక ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని చెప్పడం జరుగుతుంది. అలాగే కాంట్రాక్ట్ విషయంలో సరైన నిబంధనలు పాటించడం లేదని ఒక పక్క చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే పేరు లేనటువంటి రైతు డైరీ అనే ఒక పేరుతో ఉన్నటువంటి కంపెనీ నుంచి నెయ్యి సరఫరా చేయడమే పలు అనుమానాలకైతే దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అమ్మకం ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, అలాగే ఈ యొక్క భూసాల ఏదైతే ప్రసాదం తయారీ కేంద్రంలో ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతో అద్భుతమైన రుచిని అలాగే ఎంతో మనకి ప్రధానమైనటువంటి ఈ యొక్క అన్నవరం దేవస్థానంలో ఇచ్చేటువంటి ప్రసాదం ఏదైతే ఉందో తయారు చేసే కేంద్రం ఇదే మనం చూస్తున్నటువంటి ప్రాంతం. మనం లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఇదే వంటశాల ఏదైతే భూతాదిగా పిలుస్తారు. అలాగే శ్రీవారి ప్రసాదం తయారీ కేంద్రంగా దీన్ని మొత్తం గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క ప్రాంగణంలోనే ఈ యొక్క స్వామివారి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ఇక్కడ తయారు చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ వంటశాలలో ప్రధానంగా చూసుకుంటే పెద్ద లోపల వంటశాలలో ఉన్నటువంటి లోపల అన్నీ కూడా సామాగ్రి ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే అందులో వంటస్వాములు ముఖ్యంగా వండేవారిని వంటస్వాములుగా పిలుస్తుంటారు. వాళ్ళంతా కూడా మనకి కళాయిలు పెద్ద కళాయిలు ఉంటాయి. అందులో ఒక్కొక్క కళాయిలోని 80 కేజీల ప్రసాదం అయితే తయారవుతుంటుంది. ముఖ్యంగా మనకి కేవలం 4 రకాల అందులో సామాగ్రి మాత్రమే ఉపయోగిస్తారు ఈ ప్రసాదానికి. ముఖ్యంగా గోధుమ రవ్వతో తయారు చేసేటువంటి ప్రసాదం ఎంతో అద్భుతమైనటువంటి ప్రసాదం, ఎంతో రుచికరమైనటువంటి ప్రసాదం కావడంతోనే ఇక అన్నవరం కొండపైనే మాత్రమే తయారు చేస్తేనే ఆ రుచి అయితే సంతరించుకుంటుంది. ప్రధానంగా చూసుకుంటే అందులో మొదటగా మనకి చూసుకుంటే ఏదైతే గోధుమ రవ్వ 15 కేజీల గోధుమ రవ్వతో పాటు 30 కేజీల పంచదార ఉపయోగిస్తారు. పంచదార ఉపయోగించిన తర్వాత దాన్ని తర్వాత 150 గ్రాముల ఏవైతే ఉన్నాయో అందులో సువాసన విరజల్లేందుకు లవంగి లాలిక్కిలు ఉపయోగిస్తారు. లాలిక్కిలు ఉపయోగించిన తర్వాత అందులో ముఖ్యంగా చివరిలో 6 కేజీల నెయ్యిని అయితే ఉపయోగిస్తారు. ఈ విధంగా చేసిన తర్వాత గంట పాటు మరిగించి అద్భుతమైనది ఇందులో అన్నవరం ప్రసాదం అయితే తయారవుతుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు వివాదం ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉపయోగించేటువంటి నెయ్యి ఏదైతే ఉందో నెయ్యి వివాదం అయితే ప్రధానంగా పక్కన అన్నవరం సత్యనారాయణ స్వామి సంబంధించినటువంటి నెయ్యి విషయంలో కూడా పలు అవకతవకలు జరిగాయని, కొనుగోలు విషయంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇప్పుడంతా కూడా మొత్తం ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. అన్నవరం దేవస్థానంలో నెయ్యి కేవలం 540 రూపాయలకే సప్లై చేస్తున్నారు. అలాగే సింహాచలంలో 344 రూపాయలకే కిలో నెయ్యిని అయితే కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండింటికి ఒకే కంపెనీ ఏదైతే ఉందో రైతు డైరీ సంబంధించిన వారే దీన్ని అయితే సప్లై చేయడంతోనే ఇక్కడ వివాదం అయితే నెలకొందని చెప్పాలి. అంటే అది క్వాలిటీ నెయ్యి విక్రయిస్తున్నారా లేదా అనేది కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఒక కిలో నెయ్యి తయారవ్వాలంటే 30 లీటర్ల ఆవు పాలు కావాలి. ఆ ఆవు పాలకు సంబంధించి నిజంగా ఆ నెయ్యి ఆవు నెయ్యి వాడుతున్నారా లేదా అనేది పలు అనుమానాలు అయితే ఉన్నాయి. తక్కువ ధర రావడంతోనే ఇటువంటి అనుమానాలు అయితే రేకెత్తుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే స్వామివారు చాలా నిష్టగా తయారు చేస్తుంటారు, ప్రసాదం తయారీలోని చాలా నిష్టత పాటిస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి వంట స్వాములు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆ ప్రసాదం తయారు చేసేటప్పుడు ముఖ్యంగా పాటించవలసిన నియమాలన్నీ కూడా పాటిస్తూనే అక్కడ ప్రసాదం తయారు చేసేందుకు పలు విధాలుగా కూడా కృషి చేస్తారు. ముఖ్యంగా ఏదైతే 4 రకాలు ఏదైతే గోధుమ రవ్వ, పంచదార, యాలకులతో పాటు ముఖ్యంగా ఏదైతే నెయ్యిని వాడి ఉపయోగించినటువంటి అద్భుతమైన టేస్టు కేవలం అన్నవరం కొండపై మాత్రమే తయారు చేస్తేనే అద్భుతమైన టేస్ట్ వస్తుందని అందరూ కూడా నమ్ముతుంటారు. అందుకే అన్నవరం ప్రసాదాన్ని అయితే తీసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎంతో స్వామివారి ప్రసాదాన్ని ఎంతో నిష్టగా కూడా తీసుకునే పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పుడు ఏదైతే నెయ్యి విషయంలో వివాదం తెలరేగుతుందో దానిపై నిజాలు అధికారులు కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రధానంగా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన తయారీ కేంద్రాన్ని కూడా ప్రస్తుతం అయితే అలౌ చేయడం లేదు ప్రధానంగా. ఎందుకంటే ఇప్పుడు వివాదం పక్కన తిరుమల
దేవస్థానం లడ్డు విషయం అక్కడ కల్తీ నెయ్యి వాడారనేది వివాదం నెలకొన్న నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రసాదాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు లడ్డు ఏదైతే లడ్డు విషయంలో తలెత్తినటువంటి వివాదం అన్ని దేవాలయాల్లో కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తుతుంది. ఆ అనుమానాల విషయంలోనే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి లడ్డు విషయంలో కూడా పలు అనుమానాలు అయితే ఇక్కడ రేకెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా రావడం, లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏ విధంగా తయారు చేస్తున్నారు, గోధుమ రవ్వ ఎటువంటిది వాడుతున్నారు, అలాగే నెయ్యి ఏ విధంగా వాడుతున్నారు అనేది అన్నీ కూడా పరిశీలించినప్పటికీ కేవలం ఒకే కాంట్రాక్టర్కి గత కొన్నాళ్ళ నుంచి 4 పర్యాయాలు అంటే 6 నెలలకు ఒకసారి అయితే కాంట్రాక్ట్ని అయితే ఇక్కడ మార్చాలి. 6 నెలలకి ఒకసారి అయితే కాంట్రాక్ట్ని మార్చకుండా గత ప్రభుత్వం ఒకే వారికి ఈ యొక్క నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడంతోనే వివాదం అయితే తలెత్తిందని చెప్పాలి. ఎందుకంటే వరుసగా వాళ్ళకే ఇవ్వడంతో పాటు ఏదైతే రైతు డైరీ అనే కంపెనీకి ఏదైతే ఉందో అది ఎటువంటి పేరుగాంచిన కంపెనీ కాకపోవడం, అది కేవలం అదే కంపెనీ ఆ సింహాద్రి లక్ష్మీనరసింహస్వామికి అయితే కేవలం 344 రూపాయలకి, అన్నవరం సత్యనారాయణ స్వామికి అయితే 540 రూపాయలకి మాత్రమే వాళ్ళు సప్లై చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా ఆ విధంగానే సప్లై చేయడంతోనే తక్కువ ధరకి ఇంత 1000 రూపాయలు ఉన్నటువంటి నెయ్యి ఇంత తక్కువకి ఏ విధంగా వస్తుంది, 30 లీటర్ల పాలు ఉపయోగిస్తే కిలో నెయ్యి వచ్చేది ఈ విధంగా ఎలా సప్లై అవుతుంది అనేది కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలోనే దీనిపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి. అలాగే కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగాయనేది కూడా పలు విధాలుగా కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఓ పక్కన కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అన్నవరం సత్యనారాయణ స్వామి విషయంలో కూడా నెయ్యి కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగాయి. గత ప్రభుత్వం ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, గత వైసీపీ ప్రభుత్వంలోనే ఇటువంటి తప్పిదాలు జరిగాయంటూ పలు ఆరోపణలు అయితే స్థానిక ఉన్నటువంటి నేతలు కూడా, జనసేన నాయకులు అలాగే టీడీపీ ఎమ్మెల్యే కూడా దీనిపై పలు విమర్శలు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి నెయ్యి ఏదైతే ప్రసాదం తయారు చేసినటువంటి ఫుడ్ కంట్రోల్ కూడా ప్రతి ప్రభుత్వం సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు రావాలి, దానిపై ఫుడ్ సేఫ్టీ ఏ విధంగా ఉంది అనేది కూడా చేయాలి. కానీ అటువంటి నిబంధనలు పాటించడం లేదు. ఇక్కడికి వచ్చినటువంటి వస్తువులు ఏ విధంగా ఉన్నాయి అనేది సరైన దానిపై పర్యవేక్షణ లేదనేది కూడా పలు ఆరోపణలు అయితే ఈ విధంగా అన్నవరంలో తయారయ్యే ఈ యొక్క ప్రసాదం విషయంలో పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మనం లోపలికి వెళ్ళి చూడాలన్నా సరే అనుమతించకపోవడంతో మరింత అనుమానాలు అయితే మరింత ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ప్రధానంగా చూసుకుంటే కొండపైన అయితే 3 కౌంటర్లు అయితే ఉంటాయి. అలాగే మనం చూసుకోవచ్చు, మనకి వెనకాల ఉన్న భాగంలో 3 కౌంటర్ల ద్వారా ఇక్కడ ప్రసాదాలు అయితే విక్రయిస్తుంటారు. అలాగే కొండ దిగు భాగం మెట్లు భాగం దగ్గర అయితే మరొక చోటనైతే ప్రసాదాలు అయితే విక్రయిస్తుంటారు. అంతేకాకుండా 216 జాతీయ రహదారిపై కూడా ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడ కూడా అన్నవరం సత్యదేవుని ప్రసాదం దూర ప్రాంతాలు వెళ్ళేవారు అయితే తీసుకునేందుకు కూడా అన్ని సదుపాయాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అన్నవరం ప్రసాదం సంబంధించినటువంటి కౌంటర్సాలు ఇవే. చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళంతా కూడా ఈ కొనుగోలు చేసి ప్రసాదాన్ని ఎంతో వాళ్ళే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ప్రసాదాన్ని అయితే తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ కూడా బహుకరిస్తుంటారు. ప్రస్తుతం కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ప్రసాదం గతంకి ఇప్పటికి ఏ విధంగా ఉంది, ప్రసాదంలో ఎటువంటి నాణ్యత ఉందని మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అన్నవరం ఎన్నిసార్లు వచ్చారు? అన్నవరం ప్రసాదం ఏ విధంగా ప్రఖ్యాతిగా? మేము రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నామండి. 30 సంవత్సరాల నుంచి మేము అన్నవరం వచ్చి ఇక్కడ దేవుని దర్శించుకుని ప్రసాదం తింటున్నామండి. కొంచెం చేంజ్ అయితే ఉందండి ప్రసాదం. చాలా చేంజ్ వచ్చిందండి. చేంజ్ అంటే ఏ విధంగా కనిపిస్తుంది? టేస్ట్ ఏ విధంగా ఉంటుంది? అంటే అందులో ఏమేమి వాడతారని అంటారు? గోధుమ రవ్వ అవే, కాకపోతే కొంచెం నాణ్యతగా వాడి కొంచెం మాకు ప్రసాదాన్ని అంటే ఈ టేస్ట్ అసలు నిజం చెప్పాలంటే సత్యనారాయణమూర్తి ప్రసాదం అంటే అదొక గౌరవపదమైన, అంటే అది తినాలి అని అనిపించేది ప్రసాదం. అది కొంచెం వాల్యూ ఎడిషన్ కొంచెం తగ్గిందని ఉద్దేశం. అంటే మనకి ప్రధానంగా ఇప్పుడు నెయ్యి వాడే విషయంలో తిరుమలలో వివాదం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా నెయ్యి క్వాలిటీ విషయంలో అటువంటి క్వాలిటీ పాటిస్తున్నారని అనుకోవచ్చు. కొంచెం క్వాలిటీ తగ్గింది సార్. నా వరకు అయితే కనుక కొంచెం క్వాలిటీ తగ్గింది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆ టేస్ట్ ఇప్పుడు కొంచెం తగ్గింది. చెప్పండి సార్, ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి చూస్తే మీరు కొంటారు? మధ్యలో కొన్ని రోజుల పాటు మనం కొంచెం కష్టపడాల్సి వచ్చిందండి. ఇక్కడికి వచ్చేసరికి ఆ వాల్యూ ఇక్కడ అన్నీ కూడా బాగా తగ్గిపోయింది. బట్ మళ్ళీ ఒక్కసారి లాస్ట్ ఒక 10 days బ్యాక్ కూడా ఒకసారి ఎవరితో రాయమండ్రిలో ఉంటాను కదా, పక్కనే వస్తూ ఉంటాం కదా, ఈ 15 రోజుల్లోనూ కూడా ఏమిటంటే ఈ ఒక 2-3 నెలల్లోనే చాలా చేంజ్ వచ్చిందండి. చాలా చేంజ్ వచ్చింది. సో అందులో క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది.
టేస్ట్ విషయంలో నెయ్యి వాడడం చాలా బాగుందండి. ఇప్పుడైతే చాలా బాగుంది. లాస్ట్ మధ్యలో అనుకున్నాం అసలు టేస్ట్ బాగాలేదు, ఏంటిది ఇలా అవుతుంది ఏమిటి అని అనుకున్నాం. ఇప్పుడు చెప్తుంది కూడా అదే. మొన్న అంత ముందుకి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది. చాలా బాగుంది. యాక్చువల్లీ మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి కదా. అక్కడ అన్నవరం అనేసరికి ఏమిటి, మనం ఇక్కడికి వచ్చేసాదు మా ఇంటి వెలువెల్పు అని చేత ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా చేంజ్ వచ్చింది. ఈవెన్ మేము ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ వరకు మీద కింద వరకు వచ్చిన దాంట్లో కూడా ఆ మర్యాద విషయంలో అయితేనే బ్రాహ్మణ విషయం అన్నింటిలోనూ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు చాలా బాగుందండి. అందులో చూసుకోక్కర్లేదండి. అంటే పక్కన తిరుపతిలో వివాదం జరుగుతుంది, అంటే నెయ్యి విషయంలో లడ్డు విషయంలో తేడా జరిగింది. అది చాలా అసలు దాన్ని మనం మాటలతో నిర్మించలేమండి. ఇప్పుడు హర్షించలేని విషయం అండి. ఎక్కడ చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే అది ఒక్క ఆంధ్ర ఏమిటి సార్, దేశం అంతా కూడా గగ్గోలు ఎత్తిపోతుంది. అది తప్పు కదా. దాన్ని మనం ఏం చేయగలం, మనకి ఏంటంటే విధిరాత అంతే. మనం అప్పుడప్పుడు దేవుడికి కూడా అప్పుడప్పుడు తప్పదు, ఏదో ఒక ఆయనకు కూడా ఉంటుంది కదా, సంప్రోషణ చేసుకోవాలి. ఇప్పుడు నా ఇంట్లో కూడా నేను సంప్రోషణ చేశాను. ఏం చేయాలి మరి, తప్పదు మరి. ఎందుకంటే ఎన్నిసార్లు ప్రసాదం వచ్చింది 5 ఏళ్లలో, కాబట్టి నేను చెయ్యాలి. మళ్ళీ ఆప్షన్ లేదు అక్కడ. ఎందుకంటే ఎవరో ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేస్తాం మనం. దాన్ని ఎలా ఉంటుందంటే అలాగే ఇక్కడ ఏమిటంటే అంత పెద్ద తప్పు జరిగిన తర్వాత మనం ఈ ప్రక్షాళన అనేది చేసి తీరాల్సిందే. అంటే ఇక్కడ కూడా నెయ్యి 500 రూపాయలకే దొరుకుతుందని తగ్గిపేసి ఒక వాడుతున్నారని చెప్పేసి ప్రచారం కూడా అంతూ ఉంటుంది. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడున్న పరిస్థితికి మనం ఉన్న దాని ప్రకారం ఏదైనా ఇప్పుడు మార్పు కలుగుతుంది, మార్పు వస్తుంది అన్న ఉద్దేశంలోనే మనం ముందుకు వెళ్ళాలి సార్. ఎందుకంటే ఒక్కసారి వచ్చింది తెలిసింది కదా, కాబట్టి ఇప్పుడు అందరూ కూడా సర్దుకుంటారు అంతే. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రసాదం ఎన్ని పొట్లాలుగా ఉన్నారు? ఎలా ఉంది గతంలో కన్నా ఇప్పుడు ప్రసాదం ఎలా ఉంది? తుని నుంచి వచ్చామండి. 9 పొట్లాలు తీసుకున్నాను. ఇంతకుముందు మీ ప్రసాదం ఇప్పుడు బాగానే ఉంటుంది, నాణ్యతగానే ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఓ పక్కన అంటేనే పెద్ద స్పెషల్ కదండి. టేస్ట్ అప్పట్లోనే ఫస్ట్లో ఎలా ఉండేది అలానే ఉంది. అంటే ఇప్పుడు ఇందులో వాడే గతంలో ఇక్కడ అన్నవరం కొండపై చేసిన ప్రసాదమే ఏమంటారు, కింద ఎక్కడ ఉండి ఈ టేస్ట్ రాదంటారు, నిజమేనంటారు? అది ఉండేదండి మరి. పైన దానికి కింద దానికి తేడా ఉండేది, కానీ మేము మరి ఎప్పుడు పైన తీసుకుంటాం. అంటే దర్శనానికి వచ్చిన వాళ్ళ తీసుకెళ్తాం కాబట్టి కిందనే కొనడం తక్కువ. కిందని కూడా మ్యాక్సిమం బాగానే ఉంటుంది. ఎప్పుడైనా కొద్దిగా ముందు రోజు ఏదో ఉండొచ్చు తప్ప ఈ విధంగా తయారు చేయాలని ఇంటికి ప్రయత్నిస్తే ఎటువంటి టేస్ట్ ఏమైనా వస్తుందంట? రాదండి, రాదు. మనం చేసినా రాదండి, రాదు. మేము ట్రై చేస్తాం కానీ రాలేదు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ప్రసాదం కొన్నారా? అన్నవరం ప్రసాదం బేసికలీ మేము ఆంధ్ర, కానీ మేము ఉండేది బెంగళూరులో. అన్నవరం ప్రసాదం కోసం మీకు ఏ విధంగా మీకు తెలుసు? అన్నవరం ప్రసాదం కోసం ఏమన్నా తెలుసా మీకు? తెలుసు, చాలా బాగుంటుంది ఇక్కడ ప్రసాదము. బేసికలీ చెప్పాలంటే ఇంట్లో చేసినా ఎక్కడికి వెళ్ళినా అటువంటి టేస్ట్ రాదు. అంటే ప్రసాదం ఇప్పుడు పక్కన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వివాదం జరుగుతుంది, అందులో నెయ్యి కల్తీ నెయ్యి వాడారంటున్నారు. ఇక్కడ టేస్ట్ విషయంలో కూడా ఇక్కడ నెయ్యి కూడా వాడే అన్ని సక్రమంగా వాడారంటారు. ఇప్పటికైతే మేము ఇది ఫస్ట్ టైం రావడము, చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. యాజ్ యూజువల్ లైక్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు వివాదాలు ఏదైతే ఉన్నాయో అదైతే తీవ్రంగా ఖండించవలసిన విషయం. అది జరిగి ఉండకపోతే మంచిది, జరిగింటే మాత్రం మన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటుంది. సో అలాంటి తప్పుడు మాత్రం ఇలాంటి డెవోషనల్ ప్లేసెస్లో పెద్ద పెద్ద దేవస్థానాల్లో అలాంటి విషయాల్లో మాత్రం తప్పులు జరగకూడదు. అండ్ మోర్ ఓవర్ నేను ఒక్కటే గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే ఇటువంటి దేవాదాయ శాఖలకి ఖచ్చితంగా హిందువుల్నే డైరెక్టర్స్ గాను, మళ్ళీ తర్వాత కో డైరెక్టర్స్ గాను, సెక్రటరీస్ గాను పెడితే ఎటువంటి తప్పులు ఎప్పుడు కానీ జరగవు. ఎందుకంటే నాస్తికులు చాలామంది ఉంటారు. సో అలాంటి వల్లే ఇలాంటి తప్పులు జరుగుతాయి అనమాట. అలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఒకటే సింగిల్ రూల్, హిందువులకు మాత్రమే దేవాదాయ శాఖలో పొజిషన్స్ కానీ పోస్టులు కానీ ఇచ్చే విధంగా చూస్తే దట్ విల్ బి వెరీ గుడ్. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఇదే కోరుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎక్కడ ఆలయాల్లో ప్రతి ఒక్కరు కూడా నాణ్యత ప్రమాణాలు అయితే పాటిస్తే ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అక్కడ దేవాలయంలో ఇప్పుడు ఏదైతే తిరుపతి వివాదం జరుగుతుందో దానిపై సంప్రోక్షణ అనేది పక్కన అన్ని చోట్ల జరుగుతున్నప్పటికీ, అలాగే ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు కూడా సంప్రోక్షణలు అయితే ఇంట్లో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో ఆ యొక్క ప్రసాదాన్ని ఎంతో పేరుగాంచినటువంటి ప్రసాదం
ప్రసాదంలో కూడా ఇటువంటి అవతవకలు కూడా జరగకూడదని, ఒకవేళ జరిగితే మాత్రం మళ్ళీ పునరావృతం కాకుండా ఈ యొక్క తప్పుని సరిదిద్దుకునేందుకు సంప్రోక్షణ ఎంతో ముఖ్యమంటూ భక్తులైతే కోరుతున్నారు. అన్నవరం ప్రసాదంలో కూడా అటువంటి కల్తీ జరగదని అనుకున్నా, కానీ కొంచెం టేస్ట్లో చిన్న మార్పు వచ్చింది. ఆ మార్పు ప్రధానంగా చూసుకుంటే అన్నవరం ప్రసాదం అయితే కేవలం కొండపై తయారు చేసినటువంటి ప్రసాదానికే అంత అద్భుతమైన మధురమైన టేస్ట్ వస్తుంది. కానీ ఎక్కడైనా ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ చేస్తే ఆ అన్నవరం ప్రసాదానికి అయితే దీనికి చాలా డిఫరెంట్ వస్తుందని చెప్పేసి కొంతమంది అయితే భక్తులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా అన్నవరం ఏదైతే సత్యనారాయణ సన్నిధిలో నెయ్యి అవకతవకల విషయంలో అది నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి భక్తులు కోరుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. అన్నవరం ప్రసాదాన్ని అయితే వాళ్ళు ఇక్కడ తినడమే, టేస్ట్ చేయడమే కాకుండా దూర ప్రాంతాలకు వాళ్ళ బంధువులు కూడా పట్టుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. కొంతమంది మహిళలు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ అన్నవరం ప్రసాదం నుంచి అయితే పట్టుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని ప్రసాదాలు పట్టుకెళ్తున్నారు? 21. అన్నవరం ప్రసాదం ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదేనా ఫస్ట్ టైం ఇప్పుడు రావా? ఆహా లేదండి, చాలా టైం తీసుకున్నాను. ఎన్నిసార్లు వచ్చారు మీరు? నేనైతే ఫస్ట్ టైమే. ప్రసాదం అనేది ఎవరొకరు తెస్తారు కదా, ఫ్యామిలీ వాళ్ళు, అలా తీసుకున్నాను. అంటే అన్నవరం ప్రసాదం ఇటువంటి ప్రసాదం ఎక్కడైనా చూసారా? అంటే ఈ గోధురవతో చేసి లేదు, చూడలేదు. తింటారా? అంటే టేస్ట్ అయితే ఏ విధంగా అనిపిస్తుంది? మీరు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అండి. అంటే ఇంటికాడ ఈ విధంగా ఆహా లేదు, రాదు కూడా అలాగా, రాదంటారా? అలా రాదండి. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి? నాది వైజాగేనండి. ప్రసాదం ఎలా ఉంటుంది అన్నవరం ప్రసాదం? బాగుంటుంది సార్. ఇటువంటి ప్రసాదం ఎక్కడైనా చూసారా? లేదు, అందరూ చాలా మంది అడుగుతారు. వెళ్ళిన వాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు ప్రసాదం తీసుకురని అడుగుతారు. అన్నవరం ప్రసాదం కావాలి. అంటే ఇప్పుడు ఇందులో అన్నవరం సంబంధించిన ప్రసాదంలో అంటే నెయ్యి వివాదం కూడా జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయంలో గొడవ జరుగుతుంది. అన్నీ అంత రాంగ్గా ఉంటాయి అనుకోకూడదు. కొంతమంది ఫేక్ కూడా పెడతారు కదా చాలా మంది. అంటే అలాంటి రూమర్స్ కూడా ఉంటాయి. అంటే ఇంకోసారి ముట్టుకోకూడదు అనేసి అనేవి కూడా. ఇలాంటివి ఉంటాయి, అలాంటివన్నీ ఫేక్ అని నమ్మకూడదు. కొన్ని చోట్ల జరగవచ్చు, అవి ప్రూఫ్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు అన్నవరం వల్ల ఇందులో కూడా నెయ్యి కూడా ఉపయోగిస్తారు. అంటే గోధుమ రవ్వ, పంచదార, యాలకులతో పాటు నెయ్యి కూడా ఉపయోగిస్తారు. ప్యూరిటీ తెలియకుండా అయితే ఉండదు కదా, స్మెల్ అంటూ ఉంటుంది. ఏ నెయ్యి ఎలాంటిది అనేసి అని దాన్ని బట్టి క్లారిటీ తెలుస్తుంది. తెలుస్తుంది. నేను మాసిల నుంచి వచ్చాను. నేను ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేయడం, ప్రసాదం టేస్ట్ చేయడం కూడా ఫస్ట్ టైం చాలా బాగుంది. అంటే ఇక్కడ కొంచెం స్టే చేయాలనిపించింది, టేస్ట్ చేయాలనిపించింది. చాలా బాగుంది. లేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫ్రెండ్స్ చెప్పారు చాలామంది, ప్రసాదం చాలా బాగుంటుంది, టెంపుల్ కూడా బాగుంటుందని చెప్పారు. చాలా సార్లు వద్దామని ట్రై చేసా, బట్ కుదరలేదు. ఇప్పుడు కుదిరింది, విజిట్ చేసాను. చాలా బాగుంది, ప్రసాదం కూడా చాలా బాగుంది. ఈ ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి కొన్నికి ఇక్కడే ఫస్ట్ తినేస్తున్నా, కొన్ని పట్టుకుని వెళ్తున్నా ఇంటికి. ఆ బంధువులు అంటే ఇంట్లో వాళ్ళకి 5 తీసుకున్నాను. 2 మా ఫ్రెండ్ నేను సిరోటి తినేస్తున్నాం. ఇంకా 3 ఇంటికి పట్టుకెళ్తాను. టేస్ట్ బాగుంటుంది, అది తింటాను. నేను ఇంతకుముందు కూడా తిన్నా. లేదు, ఎప్పుడు ఒకలానే ఉంటుంది. బాగుంది. అది అక్కడ కదా తిరుపతి. ఏమో నాకైతే టేస్ట్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలానే అనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఏదైతే ప్రసాదాల విషయంలో హిందూ దేవాలయాల్లో ఇస్తున్నటువంటి ప్రసాదాల విషయంలో మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకుంటే ఒక పక్కన తిరుమల దేవస్థానం సంబంధించిన లడ్డు విషయం అంతా, నెయ్యి కల్తీ విషయం అంతా కూడా అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి ఈ యొక్క అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి గుడిలో కూడా ఏదైతే అన్నవరం ప్రసాదం ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందనే ఒక అనుమానాలు అయితే రేకెత్తుంది. ఇక్కడ కల్తీ జరిగిందో లేదో తెలియదు, కానీ మాత్రం ఇక్కడ నెయ్యి కొనుగోలు విషయంలో మాత్రం భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ అన్నవరంలో ఉన్నటువంటి దేవస్థానంలో ఉన్న అన్నవరం సంబంధించినటువంటి ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వరుపుల తమ్మయ్య బాబు కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, అన్నవరం ప్రసాదం విషయంలో ఎటువంటి అవకతవకలు జరిగిన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పక్కన తిరుపతి లడ్డు విషయం మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అన్నవరం విషయంలో కూడా మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? అందరికీ నమస్కారం. ఈ రోజున తిరుపతిలో జరిగినటువంటి ఘటనని ఆధారంగా తీసుకుని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినగా ఉండడానికి, వాటిని కాపాడేందుకు, వాటిని పరిరక్షించేందుకు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు
శుద్ధి దీక్ష మొదలుపెట్టడం జరిగింది. ఆయనకు మద్దతుగా ఈ రోజున అన్నవరంలో వచ్చి ఇక్కడ మేము కూడా ఒక చిన్న నిరసన కార్యక్రమం